వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? సరే, మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు, పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు మళ్ళీ తిరిగి సండే స్కూల్లోనికి మమ్మల్ని చక్కగా తీసుకొచ్చారు. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాతో చక్కగా మాట్లాడండి. విన్న దాని ప్రకారంగా మాలో ఏదైనా చెడు ఉంటే దాన్ని తీసివేసుకొని మీ మాట విని లోబడే పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక చిన్న యాక్షన్ సాంగ్. శ్వేతక్క, ఏం తింటున్నావు? ఓ శ్వేతక్క, ఏం తింటున్నావు? బాబా ప్రశాంతంగా తినేయరా మొదసన్న. డైరీ మిల్క్ తింటున్నా. అక్క ప్లీజ్ కొంచెం పెట్టవా? ప్లీజ్ శ్వేతక్క, ప్లీజ్ ప్లీజ్. ననియా అక్క, అంత పెద్ద చాక్లెట్ ఒక్కదాన్ని తినేస్తావు అక్క? మరి నిన్న ఇంత పెద్ద చాక్లెట్ నువ్వు ఒక్కడివి తినలేదా మోదసన్న? నేను ఎందుకు ఇవ్వాలి? ననియా. అంటే నిన్న నాకు బాగా ఆకలేసింది అక్క. ఆహా, అవునా? అయితే ఇప్పుడు నాకు కూడా ఆకలేస్తుంది, నేను ఇవ్వా. ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదే నిన్న నువ్వు నాకు ఇచ్చింటే నేను ఇవాళ ఇచ్చిండేదాన్ని మోదసన్న. నిన్న మీరు ఇవ్వలేదు కదా, నేను కూడా ఇవ్వ. ప్లీజ్ అక్క, ప్లీజ్. శ్వేతక్క ప్లీజ్. నో వే. ప్లీజ్. అమ్మో మొత్తం అయిపోతుంది. శ్వేతక్క ప్లీజ్. పిల్లలు, మనందరం అలాగే చేస్తాం కదా, మనందరం అలా చేసిన వాళ్ళమే కదా పిల్లలు. ఎవరైనా మనకి చాక్లెట్ ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి చాక్లెట్ ఇస్తారా? మీరు ఇస్తారా? అబ్బా, ఇస్తే మాత్రం మరి సూపర్ న్యాచురల్ కిడ్స్ రా మీరు అసలు. కానీ జనరల్గా మనందరి నేచర్ ఎలా ఉంటుంది పిల్లలు చెప్పండి? ఎవరైనా మనకి ఇస్తేనే మనం వాళ్ళకి ఇస్తాం, ఎవరైనా మనకి హెల్ప్ చేస్తేనే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం, ఎవరైనా మనతో వస్తేనే మనం వాళ్ళతో వెళ్తాం కదా పిల్లలు. లేకపోతే అబ్బా నువ్వు నాకు ఇచ్చావా, అబ్బా ఆ రోజు నువ్వు నాతో వచ్చావా, నేను ఇవ్వను, నేను రాను, ఇలాగే అంటూ ఉంటాం కదా పిల్లలు. నిజమే, అది మానవ స్వభావం, అది పాప నైజం కదా పిల్లలు. అది పాపం ఎప్పుడైతే ఈ భూమి మీద ప్రవేశించిందో అప్పుడే మనందరికీ వచ్చేసింది అనమాట ఆ నైజం, ఆ యాటిట్యూడ్ అనేది. కానీ పిల్లలు, యేసయ్య మనకేం చెప్తున్నారా? లోకమంతా ఒకలా ఉంటే మీరు మాత్రం అలా కాదు, ఇంకోలా ఉండాలి అని చెప్తున్నారు కదా పిల్లలు. సరిగానే పిల్లలు, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్, నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను, ఓకేనా?
నేను ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాను పిల్లలు. ఆ మీటింగ్లో ఈ ఎగ్జాంపుల్ విన్నాను నేను. అది మీకు ఎలాగైనా చెప్పాలనుకున్నాను ఆ రోజే, అందుకే ఈరోజు మీకు చెప్పేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, సరేనా? ఓకే, మీకు బెర్లిన్ వాల్ గురించి తెలుసా పిల్లలు? బెర్లిన్ వాల్ అప్పుడే మీకు హిస్టరీలో వచ్చిందో లేదో, కొంచెం పెద్ద పిల్లలకైతే తెలుస్తుంటుంది కదా నాన్న. జర్మన్ దేశంలో హిట్లర్ చనిపోయిన తర్వాత సోవియట్ యూనియన్, యుఎస్ కంట్రీస్, ఇవన్నీ యూనియన్స్ ఉంటాయి కదా నాన్న, వాళ్ళు ఏం చేస్తారంటే జర్మనీని ముక్కలు చేస్తారనమాట. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని 2 ముక్కలుగా చేస్తారు జర్మనీని. అయితే అటు వాళ్ళు ఇటు రాకుండా, ఇటు వాళ్ళు అటు వెళ్ళకుండా ఆ జర్మనీ మధ్యలో ఒక పెద్ద గోడ కట్టేస్తారనమాట. అదే బెర్లిన్ వాల్. బెర్లిన్ అనేది ఆ క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ ఒక పెద్ద గోడ కట్టేసి ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని 2 భాగాలు చేసేసారంట పిల్లలు. ఇక చూడండి, అటు వాళ్ళు ఇటు వెళ్ళకూడదు, ఇటు వాళ్ళు అటు వెళ్ళకూడదు. అంటే 2 దేశాల మధ్య ఒకవైపేమో సెక్యులరిజం, ఒకవైపేమో క్యాపిటలిజం. ఏంటో పెద్ద పెద్ద మాటలు చెప్తుంది అక్క అనుకుంటున్నారా? సరే, ఇది వదిలేండి పిల్లలు. 2 దేశాల మధ్య జరిగిన ఫైటింగ్లో ఒక పెద్ద గోడ రాత్రికి రాత్రి తయారైపోయిందంటే పిల్లలు. ఓ పెద్ద గోడ కట్టేసి అటువైపు వాళ్ళు ఇటు వెళ్ళకూడదు, ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేస్తుందన్నమాట గవర్నమెంట్. ఓకేనా? ఆ తర్వాత కొన్ని ఇయర్స్ ఆ గోడ అలాగే ఉంది పిల్లలు. ఓకేనా? వాళ్ళకి వీళ్ళకి మధ్య అసలు మాటలు లేవు పిల్లలు. ఒకళ్ళు చూసుకోవడం లేదు, మాట్లాడుకోవడం లేదు, కలుసుకోవడం లేదు, ఏమీ లేదనమాట. పూర్తిగా 2 ముక్కలైపోయారనమాట వాళ్ళు. అయితే ఒకసారి ఏమైందంటే యువతల వాళ్ళు అవతల వాళ్ళ మీద జలస్తో అలాగే కోపంతో ఏం చేస్తూ ఉండేవాళ్ళంట అంటే అవతల నుంచి యువతలకి రాళ్ళు, స్క్రాప్, చెత్త, పేపర్స్ అవన్నీ కూడా ఈ గోడ నుంచి అవతలకి వేస్తూ ఉండేవాళ్ళంట పిల్లలు. అలా రోజు వాళ్ళు ఇలాగే చేస్తూ ఉన్నారట. యువతల వాళ్ళు మాత్రం ఏంటి, వాళ్ళు చెత్త అంతా వేస్తున్నారు, స్క్రాప్ అంతా వేస్తున్నారు, అంతా పిచ్చి పిచ్చివన్నీ యువతలు పడేస్తున్నారు, మనం ఏం చేద్దాము అంటే కొద్దిమంది అన్నారట, మనం కూడా వేద్దాం రా, మన వైపు ఉన్న చెత్త కూడా అటువైపు వేద్దాం, మన వైపు ఉన్న రాళ్ళు కూడా అటువైపు వేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటే కొంతమంది ఏమన్నారు తెలుసా? ఎస్, మనం కూడా వాళ్ళ వైపు కొన్ని వెయ్యాలి. అయితే రాళ్ళు, చెత్త, స్క్రాప్ అవి కాదు, మనం ఏం వేయాలో తెలుసా? వాళ్ళు రాళ్ళు వేస్తే మనం రొట్టెలు వేద్దాం, బ్రెడ్ వేద్దాం. వాళ్ళు స్క్రాప్ వేస్తే మనం కేక్స్ వేద్దాం, మనం ఫ్రూట్స్ వేద్దాం, మనం స్వీట్స్ వేద్దాం అని చెప్పేసి అనుకొని ఇక అప్పటి నుంచి వీళ్ళు చెత్త వేసిన ప్రతిసారి వాళ్ళు స్వీట్స్ వేస్తున్నారంట పిల్లలు. వాళ్ళు రాళ్ళు వేస్తున్న ప్రతిసారి వీళ్ళు బ్రెడ్స్ వేస్తున్నారంట పిల్లలు. వాళ్ళు చెత్త, చెదారం, పేపర్లు అవన్నీ వేస్తున్న ప్రతిసారి వీళ్ళు కేక్స్, ఫ్రూట్స్, బ్రెడ్స్, చాక్లెట్స్ ఇట్లా వేస్తూ ఉన్నారంటారా. ఏంటబ్బా ఇలా వేస్తున్నారని చెప్పేసి ఒక ఆయన ఇలా అడిగాడట, అదేంటండి వాళ్ళేమో అంత చెత్త, రాళ్ళు, చికాక్ అంతా ఇస్తున్నారు కదా, మీరేంటి రివర్స్లో స్వీట్స్, ఫ్రూట్స్, కేక్స్, చాక్లెట్స్ ఇవన్నీ వేస్తున్నారేంటి, మీరు కూడా అలాగే వేయచ్చు కదా అని అంటే ఇటు పక్కన గోడకి యువతల పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇచ్చారో తెలుసా పిల్లలు? లేదండి, మేము రాళ్ళు వేయం, చెత్త వేయం, ఏమీ వేయం, ఎందుకంటే మా దగ్గర అవి లేవు, మా దగ్గర ఉన్నవి ఫ్రూట్సే, మా దగ్గర ఉన్నవి స్వీట్స్ అండ్ చాక్లెట్సే, బ్రెడ్సే, మా దగ్గర రాళ్ళు లేవండి అన్నారంట్రా. అనగానే అడిగిన ఆయనకి వావ్, వాట్ ఎన్ ఆన్సర్, సూపర్, మీరు సూపర్ అండి అని చెప్పేసి చప్పట్లు కొట్టాడంట పిల్లలు. వావ్, నిజంగా ఈ ఇన్సిడెంట్ వింటుంటే నాకు కూడా భలే సంతోషం అనిపించింది పిల్లలు. అవును కదా, వాళ్ళు రాళ్ళు వేసినప్పుడు వీళ్ళు కూడా రాళ్ళు వేస్తే ఏమవుతుంది పిల్లలు? ఇంకా డుషుం ఎక్కువైపోతుంది కదా, ఫైటింగ్ ఇంకా ఎక్కువైతుంది, కోపం, ద్వేషం ఇంకా ఎక్కువైపోతుంది కదా. కానీ వాళ్ళు రాళ్ళు వేస్తే వీళ్ళు రొట్టెలు వేసారనుకోండి, ఏమవుతుంది? కొద్ది రోజులకి వాళ్ళు ఆలోచిస్తారా లేదా? అరే ఏంట్రా, మనం రాళ్ళు వేస్తుంటే వాళ్ళు రొట్టెలు వేస్తున్నారు, మనం పిచ్చివన్నీ వేస్తుంటే వాళ్ళు స్వీట్ చాక్లెట్స్ వేస్తున్నారు, మనం అట్లా చెయ్యొద్దురా వాళ్ళకని ఏదో ఒక రోజు ఆపేస్తారు కదా పిల్లలు. అవును కదా, నిజంగా ఇది పిల్లలు వేసే పిల్లలంగా మనం కూడా నేర్చుకోవాల్సిన మంచి విషయం. మనల్ని ద్వేషించే వాళ్ళని తిరిగి మనం కూడా ద్వేషించటం, అంటే మనల్ని హేట్ చేసే వాళ్ళని తిరిగి మనం కూడా హేట్ చేయడం అనేది ఏసేకి అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు. సరే కానీ ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రా, జాగ్రత్తగా వినండి. ఓకేనా? చూడండి పిల్లలు, మీరు ఒకవేళ ఒక గుడ్ బాయ్ ఉన్నాడు, ఒక బ్యాడ్ బాయ్ ఉన్నాడు అనుకోండి, సరేనా? ఒక గుడ్ బాయ్, ఒక బ్యాడ్ బాయ్ ఇద్దరు వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఉండి చెట్టు నిండా మ్యాంగోస్, సమ్మర్ వచ్చేస్తుంది కదా పిల్లలు, వావ్
వింటుంటే నేను ఊరిపోతుంది కదా పిల్లలు. అబ్బాయి ఎప్పుడు వస్తాయో ఏంటో మ్యాంగోస్. లెట్స్ ఆల్ వెయిట్ పిల్లలు. ఓకే రైట్. మంచి పళ్ళతో నిండిన మ్యాంగో ట్రీ దగ్గరికి వచ్చేసి అబ్బా ఆ కాయలు ఎలా కోసుకోవాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ గుడ్ బాయ్ ఏం చేశాడంటే ఒక కర్ర తెచ్చుకున్నాడు. ఆ కర్రతోటి ఆ ఫ్రూట్ని టప్పి కొట్టాడు అనుకోండి పిల్లలు. ఆ చెట్టు మీద ఉన్న కాయని కర్రతో టక్కుమని కొట్టినప్పుడు చెట్టు ఏం చేస్తుందిరా చెప్పండి? చెట్టు ఏం చేస్తుంది పిల్లలు? నా పండు తినడం కోసం నన్ను కర్రతో కొడతాడా? నేను ఇవ్వను. కానీ గుడ్ బాయ్ కదా, సరేలే కర్రతో కొడితే కొట్టాడులే కానీ ఇద్దాంలే, గుడ్ బాయ్ కాబట్టి సరే తీసుకో నా ఫ్రూట్ తీసుకో అని ఇచ్చేసి, ఒకవేళ బ్యాడ్ బాయ్ ఆ కాయ కోసం ఒక రాయి తెచ్చుకున్నాడు అనుకోండి పిల్లలు. రాయి తీసుకొని టప్పమని ఆ కాయ కొడితే నా పండు తినడం కోసం నన్ను రాయితో కొడతావా? నువ్వు అసలే బ్యాడ్ బాయ్వి, నేను అసలు ఇవ్వను, నన్నే రాయితో కొడతావా? నీకు పళ్ళు ఇవ్వను గిల్లు ఇవ్వను, ఏమి అనుపో అని అంటుందా పిల్లలు? మంచి వాళ్ళకైతే పళ్ళు ఇచ్చి, పిచ్చి వాళ్ళనైతే నన్ను కొట్టారు, నన్ను రాళ్ళతో కొట్టారు, నన్ను కర్రతో కొట్టారు, నేను ఇవ్వను అంటుందా పిల్లలు చెట్టు? లేదు కదా. నువ్వు చెడ్డవాడివే అయినా, నువ్వు బ్యాడ్ బాయ్వే అయినా, నువ్వు రాళ్లతో కొట్టినా నీకు పళ్ళే ఇస్తాను, నేను నీకు ఫ్రూట్సే ఇస్తాను అనుకుంటుంది. అవునా కదా? అంటే మనం గుడ్ అయినా బ్యాడ్ అయినా ట్రీ పళ్ళే ఇస్తుంది మనకి. కర్రతో కొట్టినా, రాయితో కొట్టినా, చాకుతో కోసినా, ఎట్లా చేసినా కానీ ట్రీ మళ్ళీ మనకి రివర్స్లో ఏమిస్తుంది పిల్లలు? ఫ్రూట్సే ఇస్తుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ట్రీకి ఫ్రూట్సే ఉంటాయి కదక్క, స్టోన్స్ కర్రలు ఉండవు కదా. రాళ్ళు కర్రలు చెట్టు దగ్గర ఉంటాయా పిల్లలు? ఉండవు కదా. దాని దగ్గర ఉన్నవి ఫ్రూట్సే కాబట్టి అది నువ్వు రాయితో కొట్టినా కర్రతో కొట్టినా తిరిగి నీకు ఫ్రూట్సే ఇస్తుంది. ఇది చెట్టు యొక్క లక్షణం. ఇది ట్రీకి ఉండే ఒక మంచి హ్యాబిట్ కదా నాన్న. సో అలాగనమాట. ఇప్పుడు బాగా అర్థమైంది కదా మీకు? అవును పిల్లలు, నిజంగా మన దగ్గర ఏది ఉంటే అదే మనం ఇతరులకు ఇస్తాం కదా. మన దగ్గర కోపం ఉందనుకోండి, అదే కోపాన్ని చూపిస్తాం. మన దగ్గర జెలస్ ఉందనుకోండి, అదే జెలస్ని మనం ఎదుటి వాళ్ళ మీద చూపిస్తాం. ఒకవేళ మన దగ్గర ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమనే వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ మన దగ్గర మర్సీ ఉందనుకోండి, దయ ఉందనుకోండి, జాలి ఉందనుకోండి, అదే మనం ఇతరుల మీద చూపిస్తాం. అంతే కదా. ఎందుకంటే చూపించడానికి మన దగ్గర కోపం ఉంటే కదా అసలు కదా పిల్లలు. సో చెప్పండి పిల్లలు, మన హృదయాన్ని దేంతో నింపుకోవాలి? మంచి వాటితోనా చెడ్డ వాటితోనా? మంచి వాటితో కదా. మంచి వాటితో తన హృదయాన్ని నింపుకున్నప్పుడు దానిలోంచి అన్నీ మంచివే బయటకు వస్తాయి కదా పిల్లలు. అంతే తప్ప నువ్వు మంచి చేస్తేనే నీకు మంచి చేస్తా, నువ్వు నాకు బ్యాడ్ చేస్తే, నువ్వు నాకు కీడు చేస్తే, నువ్వు నాకు బ్యాడ్ థింగ్స్ చేస్తే నేను అస్సలు నీతో ఫ్రెండ్షిప్ చేయను, నీకు హెల్ప్ చేయను, నీకు షేర్ చేయను అని మనం ఎస్పెషల్లీ ఏసే పిల్లలం మనం అననే అనకూడదు కదా నాన్న. పిల్లలు దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి కూడా చెప్తాను చూడండి రా. అదెవరు అంటే నేను చెప్తూ ఉంటాను, మీరు గెస్ట్ చేయండి రా క్యారెక్టర్ ఎవరు. ఓకేనా. అనగనగా ఒక ఊర్లో ఒక అంకుల్ ఉండేవాడు. ఆయన యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్తూ ఉన్నాడనమాట. ఇంకా అర్థం కాలేదా? సరే ఇంకొంచెం చెప్తాను, అప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తారు. ఓకేనా. ఆ అంకులు కొన్ని డబ్బులు తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. పాపం ఏం కొనుక్కోవడానికి వెళ్తున్నారో, ఏ ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారో. ఓకేనా. అలా డబ్బులు మూట పట్టుకొని యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్తూ ఉండగా కొద్దిమంది దొంగలు అతన్ని చూశారు. ఎస్, అర్థమైపోయింది కదా పిల్లలు. ఓకే మనసులో పెట్టుకోండి. అలాగే ఓకేనా. రైట్. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారిలో కొద్దిమంది దొంగలు అతన్ని చూసి, ఒరే భలే చిక్కాడు రై, పదండ్రా వాడిని కొట్టేసి ఆ డబ్బులు లాక్కెళ్ళిపోదామని చెప్పేసి గబగబా వచ్చేసి బాగా కొట్టేసి అంకుల్ని కింద పడేసి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయారండి పిల్లలు. ఎంత కొట్టారంటే, ఎలా కొట్టారంటే పిల్లలు, అంకుల్ కొళ్ళంతా రక్తం, చాలా దెబ్బలు తగిలాయి. ఇక ప్రాణం పోయేటట్టుంది, అంటే ఇంకా బ్రతుకుతాడో లేదో కూడా తెలియదు అనమాట. అంతా అలా కొట్టి పడేసి వెళ్ళిపోయారంట పిల్లలు. అప్పుడు ఎవరెవరు వస్తారు గుర్తుందా పిల్లలు మీకు? ఎస్, లూక్ చాప్టర్ 10లో ఉన్న గుడ్ సమరిటన్ లెసన్ మనం ఇప్పుడు చూసుకుంటున్నాం కదా నాన్న. ఓకే. అలా దొంగలు కొట్టి పడేసిన అంకుల్ దగ్గరికి ఎవరెవరు వస్తారు? ఫస్ట్ ఎవరు వచ్చారు పిల్లలు? ఎస్, యాజకుడు, ప్రీస్ట్ కదా నాన్న. దేవాలయంలో పనిచేసే యాజకుడు ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. ఆ దారిలో వెళ్తూ ఈ అంకుల్ని చూస్తారు. హెల్ప్ చేస్తారా?
నో, అమ్మో నాకు టైం అవుతుంది, నేను దేవాలయంలో నేను వాక్యం చెప్పాలి, నాకు టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలని చెప్పేసి గబగబా వెళ్ళిపోతారు కదా నాన్న. ఆ అంకుల్ అలాగే పడిపోయి ఉంటాడు. అమ్మా, అయ్యా కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్ అని పాపం ఆయన అరుస్తూనే ఉన్నాడు, కానీ సహాయం చేయనే లేదు. ఆ తర్వాత ఎవరు వస్తారు పిల్లలు? లేవీయుడు, లెవైట్ కదా నాన్న. అతను కూడా అటు వెళ్తూ వెళ్తూ ఈ పడిపోయిన అతను చూసి, అయ్యో ఎవరో పడిపోయారే, అమ్మో దొంగలు బాగా కొట్టినట్టున్నారు రోయ్, అయ్యయ్యో ఇప్పుడు ఎట్లా, నేను సాయం చేయలేను, అమ్మో అక్కడ ఆ చర్చ్ అంతా క్లీన్ చేయాలి, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి చర్చ్లో, అమ్మో నాకు కుదరదు, ఇప్పుడు నాకు టైం అయిపోతుందని ఆయన కూడా వెళ్ళిపోతారు కదా పిల్లలు. ఆ అంకుల్ ఇంకా అలాగే పడిపోయి ఇంకా ఇంకా హార్డ్గా అయిపోతుందన్నమాట, ఇంకా టఫ్ అయిపోతుందన్నమాట ఆయన సిచ్యువేషన్. అమ్మా అమ్మా అని మూలుగుతూ ఆ రోడ్డు పక్కన పడిపోయిన అంకుల్ని ఇప్పుడు ఎవరు చూస్తారా చెప్పండి? ఎస్, సమరయుడు. గుడ్ సమరయుడు కాదు, అప్పుడే అనొద్దు. గుడ్ సమరయుడు అని ఎప్పుడు తెలిసింది మనకి? లాస్ట్లో గుడ్ సమరయుడు అని కదా నాన్న. మంచి సమరయుడు ఎలా అయ్యాడో ఇప్పుడు తెలుస్తుంది మనకి కదా. రైట్, ఒక సమరయుడు అటు నుంచి వెళ్తూ ఉన్నాడు, ఒక సమరిటన్ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. పిల్లలు మీకు ఒకసారి నేను చెప్పినట్టు గుర్తు, మళ్ళీ చెప్తా వినండి. అసలు అంతకుముందు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఈ సమరయులంటే ఇప్పుడు ఆ కింద పడిపోయి ఉన్నాడే ఆ అంకుల్, వాళ్ళు యూదులు అనమాట. ఓకేనా, యెరూషలేములో ఎక్కువ మంది యూదులు ఉంటారు. ఆ యూదులకి ఈ సమరయులంటే, ఈ సమారిటన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మీరు చాలా లో క్లాస్ పీపుల్, మీరు చాలా తక్కువ వాళ్ళు, మీరు అసలు మాతో మాట్లాడడానికి కూడా మీకు అసలు అర్హత లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు ఊరు అవతలకి వెళ్ళిపోండి, మీరు మాతో ఉండకూడదు, అసలు మీకంతా అసలు లేనే లేదు, పండు అవతలకి, ఊరు బయట ఉండండి, మీరు మాతో మాట్లాడొద్దు, మీరు మా ఊర్లోకి రావద్దు, మేము తాగే వాటర్, మేము తీసుకునే ఫుడ్ కూడా అసలు మీరు ఆ ఊర్లోకి వచ్చి కొనుక్కోవద్దు, మీరు ఊరు బయటే ఉండండి పండి అని చెప్పి వాళ్ళని చాలా హేట్ చేస్తారనమాట. అసలు సమరయులను చూస్తేనే చిచి ఏంట్రా వీడొస్తున్నాడు అని ముఖం తిప్పేసుకుంటా ఉంటారనమాట ఈ యూదులు. అలాంటి ఆ యూదుడు దొంగలతో కొట్టబడి కింద పడిపోయి ఉండడం ఎవరు చూశారు? సమరయుడు. అదే ఈ యూదులు హేట్ చేస్తూ ఉంటారు చూసారా సమరయులని, అందులో ఒక సమరయుడు ఈయన్ని చూశారనమాట. చూసి అయ్యయ్యో ఎన్ని దెబ్బలు, అమ్మో ఎవరు దొంగలు కొట్టి పడేసినట్టున్నారు, పాపం అయ్యయ్యో చనిపోయేలాగే ఉన్నాడే అనుకొని చూస్తే యూదుడు. యూదుడా, అమ్మో వీళ్ళకి మేమంటే అస్సలు ఇష్టం ఉండదు కదా, ఇప్పుడు నేను హెల్ప్ చేస్తే, నా వాటర్ ఆయనకి ఇస్తే, నేను ఆయన్ని ముట్టుకొని లేపితే అమ్మో ఏమంటారో ఏమో, ఏం కాదులే పాపం చనిపోయేలాగా ఉన్నాడు, ఏం కాదు నేను ఆయనకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అనుకొని గబగబా తన దగ్గర ఉన్న నీళ్లు ఆ ముఖం మీద కొట్టేసి ఆయన తలని తన ఒళ్ళో పెట్టుకొని అయ్యో ఎన్ని దెబ్బలు తగిలాయి పాపం అని చెప్పేసి తన దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్తో మొత్తం ఇట్లాగా ఆ ఊన్స్ అంతటినీ క్లీన్ చేసేసాడు అనమాట. తన దగ్గర ద్రాక్ష రసం ఉంటే ఆ ద్రాక్ష రసాన్ని పోసి ఇవి రెండు మెడిసిన్ లాగా పనిచేస్తాయన్నమాట. చాలా కాస్ట్లీ పిల్లలు ఆ రోజుల్లో, ఓకేనా, అయినా పర్వాలేదు ఈయన బ్రతికితే అదే చాలని చెప్పేసి తన దగ్గర ఉన్న నూనెని, తన దగ్గర ఉన్న ద్రాక్ష రసాన్ని కూడా ఆయన కోసం ఆ గాయాలు కడిగి ఆ గాయాలు తుడిచి వాటి కట్లు కట్టేసి అతన్ని తీసుకొని తన గాడిద మీద ఎక్కించుకున్నాడు. పిల్లలు ఆ రోజుల్లో నూనెని ద్రాక్ష రసాన్ని దేనికి వాడేవాళ్ళు తెలుసా? అప్పట్లో కరెన్సీ లేదనమాట, మనీ అనేది లేదనమాట. నేను ఈరోజు మీ హోటల్లో తిన్నందుకు ఇదిగోండి ఇంత ఆయిల్ తీసుకోండి అని చెప్పేసి అలా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేది, గూడ్స్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉండేది, ఓకేనా పిల్లలు. అయితే తనకెంతో అవసరం, ఆ ప్రయాణంలో ఎంత అవసరమో అది, అయినా కానీ అది కూడా ఇచ్చేసి ఆ అంకుల్ గాయాలని కట్టేసి తన గాడిద మీద కూర్చోబెట్టుకొని ప్లీజ్ డోంట్ వరీ ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి ఆయన తీసుకొని ఒక పూటకూళ్ళ ఇంటికి తీసుకెళ్లారట. పూటకూళ్ళ ఇల్లా, ఏమో ఏంటక్కిది అనుకుంటున్నారా? అదే పిల్లలు ఈ రోజుల్లో మనం హోటల్స్ అంటుంటాం చూసారా, రెస్టారెంట్స్, హోటల్స్, లాడ్జెస్ అంటుంటాం చూసారా, అవన్నమాట. అంటే ప్రయాణాల్లో ఆకలేసినా, ఏమైనా తాగాలనిపించినా, కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించినా ఆ చిన్న చిన్న ఇల్లులాగా ఉంటాయన్నమాట. అక్కడికి వచ్చి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళకి పే చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అలాంటి ఒక పూటకుళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి అతన్ని అక్కడ ఉంచి అతనితో ఉండి అతన్ని కొంచెం ఓకే అవుట్ ఆఫ్ డేంజర్ అన్నంత వరకు తనతో ఉండి ఆ తర్వాత ఆ పూటకుళ్ళు అతనికి తన దగ్గర ఉన్న 2 దీనార్స్ కూడా
ఓకేనా. తన దగ్గర ఉన్న 2 దేనారాలను ఆ పోటుకుల్లా అతనికి ఇచ్చేసి, బాగా చూసుకోండి, ఇతనికి కావాల్సినవన్నీ మీరు ఇదిగో ఇవి తీసుకోండి, ఈ డబ్బులతో అతనికి కావాల్సినవన్నీ ఇవ్వండి, ఒకవేళ ఇంకా ఏమైనా ఖర్చు అయింది అనుకోండి నేను మళ్ళీ ఇటు నుంచి వస్తాను కదా అప్పుడు మీకు ఇస్తాను, ఓకేనా అని చెప్పేసి జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట పిల్లలు. వావ్, ఎంత మంచివాడు కదా, మంచివాడైన సమరయుడు. కాబట్టి అతనికి ఏమని పేరు వచ్చింది పిల్లలు? మంచి సమరయుడు, గుడ్ సమరిటన్ కదా పిల్లలు. వావ్, సూపర్. ఇలాంటి వాళ్ళని మనం సూపర్ హీరోస్ అనొచ్చు కదా పిల్లలు. అయితే ఆగండి పిల్లలు, బాగుంది, అతని దగ్గర నూనె ఉంది, అతని దగ్గర ద్రాక్షరసం ఉంది, అతని దగ్గర 2 దేనారాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు అనుకుందామా. అతని దగ్గర ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు, హెల్ప్ చేశాడు, వెళ్ళిపోయాడులే, ఏముంది అందులో అనుకుందామా పిల్లలు? లేదు పిల్లలు, నేను ఇందాక మాట చెప్పాను గుర్తుందా? ఆ యూదులు ఎవరు పిల్లలు? ఈ సమరయులంటే అస్సలు ఇష్టపడరు కదా నాన్న. వాళ్ళని ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేస్తారో, వాళ్ళకి అసలు పొరపాటును కూడా హెల్ప్ చేయరు. అసలు వాళ్ళ ఊర్లోకి వస్తేనే చిచ్చి అవతలపండి అని చెప్పేసి చాలా చిరాకు పడతారనమాట. వాళ్ళంటే చాలా తక్కువ భావన ఉంటుందన్నమాట వీళ్ళకి, చాలా హేట్ చేస్తారనమాట వాళ్ళు కదా. అలాంటి యూదుడికి హెల్ప్ చేశాడు పిల్లలు. నోట్ దిస్ పాయింట్, ఓకేనా. సో తమని ఎంత మాత్రము ప్రేమించని యూదుణ్ణి, తమని చాలా చీప్గా చూసే ఒక యూదుణ్ణి, తమని ఎన్నోసార్లు ఇన్సల్ట్ చేసి కోప్పడి చాలాసార్లు బాధ పెట్టిన ఆ యూదునికి ఎందుకు హెల్ప్ చేయాలి నేను? అసలు మంచి పని అయిందిలే, అట్లనే కావాలి, తిక్క బాగా కుదిరిందిలే అని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు కదా నాన్న. ఎస్, అదనమాట. అందుకే అతన్ని మంచి సమరయుడు అన్నారు పిల్లలు. అర్థమైంది కదా నాన్న. తనను ప్రేమించని వారిని తను ప్రేమించాడు. తనకెప్పుడు ఏ హెల్ప్ చేయని వానికి తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడు. వాళ్ళతో కనీసం మంచి మాట కూడా మాట్లాడని వాళ్ళ కోసం తను జాగ్రత్తగా ఆ హోటల్కి తీసుకెళ్ళి తన దగ్గర ఉన్నంత ఇచ్చి, ఇంకా కావాలంటే మళ్ళీ వచ్చి ఇస్తాను అని అనడం, అసలు అలా ఎలా చేయగలిగాడు? కొంచెం కూడా ద్వేషం లేకుండా, కొంచెం కూడా కోపం లేకుండా ఎలా చేయగలిగాడు? పోతే పోనీ నాకేంట్లే అని చూసి వెళ్ళిపోవచ్చు కదా. అలా ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఎందుకు అలా చేయలేకపోయాడు అంటే, ఎందుకంటే అతని దగ్గర అసలు కోపం ఉంటాయి కదా, అసలు ద్వేషం అనేది ఉంటాయి కదా తన దగ్గర ఉన్నదంతా మంచితనం, ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇలాంటి బోలెడని మంచి లక్షణాలు ఉన్నాయి తప్ప బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ థాట్సే లేవన్నమాట అంకుల్ దగ్గర. అందుకని తన దగ్గర ఉన్న ప్రేమనే అతనికి పంచాడు, తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాడు. నేను ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, దారిలో నాకేమైనా కావాలంటే ఎట్లా, ఇలాంటి ఆలోచనలు ఏమి చేసుకోలేదు. నా ఎదుట ఉన్న వ్యక్తి బ్రతికితే చాలు అని తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడు. కాబట్టి అతనికి వచ్చిన పేరేంటి పిల్లలు? మంచి సమరయుడు. ఎస్, గుడ్ సమరిటన్గా ఆయన మిగిలిపోయాడు కదా పిల్లలు. సో ఈ రోజుకి ఈ లెసన్ చాలా అనుకుంటున్నాను పిల్లలు. నిజంగా మనం కూడా చాలాసార్లు ఇలాగే ఆలోచిస్తాం, నాకేమైనా హెల్ప్ చేస్తేనే చేస్తా, చేయకపోతే నేను చెయ్యను అని ఇప్పటికే మనలో చాలామంది అనుకుంటున్నాం కదా నాన్న. అది అస్సలు వేసే పిల్లల లక్షణం కాదు పిల్లలు, ఓకేనా. మనకి మేలు చేసినా చేయకపోయినా మనం ఎప్పుడూ మేలు చేస్తూనే ఉండాలన్నమాట. ఎందుకంటే యేసయ్య పిల్లలంగా మన హృదయంలో ఉన్నది ఏంటి పిల్లలు? ప్రేమ, మేలు చేసే లక్షణం కదా. నిజంగా అది మన హృదయంలో ఉంటే మనం ఎవరికైనా మేలు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అది మన యేసయ్య లక్షణం కదా నాన్న. ఆయన తనను ప్రేమించినా ప్రేమించకపోయినా, తనను చెడ్డ మాటలన్నా, ఆయన ఎన్ని అవమానాలు చేసినా కూడా వాళ్ళందరినీ ప్రేమిస్తూనే ఉండేవారు, వాళ్ళందరినీ బాగు చేస్తూనే ఉండేవారు. అంతేనా, తనని సిలువలో మేకులతో కొట్టిన వాళ్ళని కూడా యేసయ్య ఏం చేశారు పిల్లలు? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి, వీళ్ళ కోసం కూడా నేను ప్రాణం పెడుతున్నాను అని చెప్పేసి ఎంత చక్కటి ప్రార్థన చేస్తారు కదా నాన్న. నిజంగా తనను ద్వేషించే వారిని, తనని హింసిస్తున్న వారిని మేకులు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఇంత టార్చర్ చేస్తున్న వాళ్ళని కూడా క్షమించే మనసు, ప్రేమించే మనసు, వాళ్ళ కోసం కూడా చనిపోగలిగిన మనసు మన యేసయ్య మనసు కదా పిల్లలు. సో ఇప్పుడు యేసయ్య పిల్లలంగా మనలో కూడా అదే ఉండాలి కదా నాన్న. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, యేసయ్య నేను కూడా మీలాగా ఆ గుడ్ సమరిటన్ అంకుల్ లాగా అందరినీ ప్రేమించేవాడిగా ఉండడానికి, ప్రేమించేదానిగా ఉండడానికి నాకు సహాయం చేయండి యేసయ్య, మీ మనసు నాకు ఇవ్వండి యేసయ్య అని ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం పిల్లలు, ఓకేనా. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మంచి లెసన్ ద్వారా మాతో మాట్లాడారు. మేము మమ్మల్ని ప్రేమించని వారిని కూడా ప్రేమించేవారిగా,
మాకు ఏ మేలు చేయని వారికి కూడా మేము మేలు చేసేవారిగా ఉండాలని ఈరోజు మాకు నేర్పించారు. ఒక మంచి చెట్టులాగా, మంచి సమరయుడిలాగా మేము కూడా, అంతకంటే ముఖ్యంగా మీలాగా అందరినీ ప్రేమించే మనసును అందరికీ, మా పిల్లలందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు గంటద వాక్యం తీయండి మీ బైబిల్స్ తెరిచి. లూకా సువార్త 6వ అధ్యాయం 27, 28 వచనాలు. లూక్ చాప్టర్ 6 verse 27, 28 చదువుదామా పిల్లలు? వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. వావ్, ఎంత మంచి మాటలు. అసలు ఇంకా కింద చదువుకుంటూ వెళ్తుంటే అలా చదువుతూనే ఉండాలనిపిస్తుంది పిల్లలు. అయితే ఈ వారానికి 2 వచనాలు మనం చదువుకుందాం, మళ్ళీ ఒక్కసారి చదువుదాం. ఓకేనా? ఇప్పుడు ఎక్కడి నుంచి చదువుతారంటే మీ శత్రువులను ప్రేమించుడి దగ్గర నుంచి చదువుదాం పిల్లలు. ఓకే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అమ్మో, చాలా కష్టంగా అనిపిస్తున్నాయి కదా పిల్లలు. మనల్ని వారిని ప్రేమించడం ఈజీ, కానీ మనల్ని శపించే వాళ్ళని దీవించటం, బ్లెస్ చేయటం, అమ్మో ఎంత కష్టం కదా నాన్న. నిన్ను ఒక్కటి కొడతారా అంటే నువ్వు ఒక్కటి కొడతా 2 కొడతా అంటాం కదా పిల్లలు మనం. కానీ అలా అనొద్దు అని చెప్తుంది ఈ వచనం కదా పిల్లలు. శత్రువులను ప్రేమించాలి, ద్వేషించే వాళ్ళకి మేలు చేయాలి, శపించే వారిని దీవించాలి, బాధించే వారి కోసం ప్రార్థన చేయాలి. అమ్మో, చూడ్డానికి చాలా కష్టంగా అనిపించినా చాలా చాలా వండర్ఫుల్ ప్రిన్సిపల్స్ నాన్న. ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో మనకి శత్రువులు అనే వాళ్ళే ఉండరన్నమాట. శత్రువులను ప్రేమించినప్పుడు, ద్వేషించే వారికి మేలు చేస్తున్నప్పుడు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళని బ్లెస్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఒకసారి తిడతారు, 2 సార్లు తిడతారు, 3 సార్లు తిడతారు. చిచ్చి, నేను ఎన్నిసార్లు తిట్టినా వాడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు ఏంట్రా, నేను ఎన్నిసార్లు వాడి మీద కోపం చూపించినా వాడు తిరిగి నాకు గిఫ్ట్స్ ఇస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు ఏంట్రా, నేను కూడా మానేస్తా అని వాళ్ళు మనకి శత్రువులు ఎవరు పిల్లలు మన దగ్గరికి వచ్చి సారీ చెప్పి మనకి ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. సో ఇక మనకి శత్రువులు ఉంటారా? ఉండరు. అందుకోసం చెప్పారు ఈ మాట యేసయ్య. కాబట్టి చెప్పండి పిల్లలు, నోట్ దీస్ 4 పాయింట్స్. చెప్పండి పిల్లలు. నెంబర్ 1, మీ శత్రువులను ప్రేమించుడి. నెంబర్ 2, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లూకా సువార్త 6వ అధ్యాయం 27, 28 వచనాలు. లూక్ చాప్టర్ 6 verse 27, 28. ఈ 4 గోల్డెన్ ప్రిన్సిపల్స్ని అస్సలు మర్చిపోవద్దు పిల్లలు. ఓకేనా? ఈ మంచి కంటత వాక్యాన్ని చక్కగా కంటత చేయండి పిల్లలు. వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, ఈరోజు మంచి లెసన్ విన్నాం కదా నాన్న. ఆ మంచి లెసన్లో నుంచి మరొక 3 మంచి క్వశ్చన్స్ అడుగుతాను. రాయడానికి రెడీగా ఉన్నారా? మంచి పిల్లలు కదా, రెడీగానే ఉంటారు. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు మనం విన్న గుడ్ సమరిటన్ లెసన్ బైబిల్లో ఎక్కడుంది? ఓకే పిల్లలు, గుడ్ సమరిటన్ లెసన్ బైబిల్లో ఎక్కడుంది? బైబిల్ తీయకుండా చెప్పగలరా పిల్లలు? గుర్తుపెట్టుకోండి, కొన్ని బండ గుర్తులు పెట్టుకోవాలి, సరేనా? ఓకే, రిఫరెన్స్ రాయండి. ఓకే రైట్. సెకండ్ క్వశ్చన్, బైబిల్లో ఇలాగే తమకు కీడు చేసిన వాళ్ళకి కూడా మేలు చేసిన వాళ్ళు ఇంకా బైబిల్లో ఎవరైనా ఉన్నారా? తమ శత్రువులకు ప్రేమను చూపించిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా పిల్లలు? ఎవరున్నారో పేరు రాయండి, ఆ ఇన్సిడెంట్ని ఒక లైన్లో రాయండి. ఓకేనా? స్టోరీ అంతా, ఆ లెసన్ అంతా రాయని అవసరం లేదు, కానీ ఆ పర్సన్ పేరు రాయండి. ఏ ఇన్సిడెంట్లో వాళ్ళు అలాగా ప్రేమను చూపించారు, వాళ్ళని మంచిగా చూసుకున్నారు, వాళ్ళకి మేలు చేశారనే ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఆ ఇన్సిడెంట్ కూడా రాయండి. ఓకేనా? సో బైబిల్లో తమను ప్రేమించని వారికి, అంటే తమ శత్రువులను కూడా ప్రేమించిన వారు ఎవరున్నారో ఆ ఇన్సిడెంట్స్ని, ఆ పర్సన్ పేరుని రాయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3, ఈరోజు లెసన్లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఈరోజు లెసన్ మోరల్ ఏంటో చెప్పండి, మోరల్ ఏంటో రాయండి. ఓకేనా? ఈరోజు మనం విన్న గుడ్ సమరిటన్ లెసన్ బైబిల్లో ఎక్కడుంది? రిఫరెన్స్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 2, బైబిల్లో ఇంకా అలా తమ శత్రువులను ప్రేమించిన వారు, మేలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఆ సందర్భం, ఆ ఇన్సిడెంట్ ఏంటో రాయండి. అలాగే మీరు ఈరోజు లెసన్లో నేర్చుకున్న మోరల్ ఏంటో రాయండి. ఓకేనా పిల్లలు? ఈ 3 క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి మీ పేరు, మీ చర్చ్ పేరు, మీ కంప్లీట్ అడ్రస్తో సహా నాకు వాట్సాప్ చేయండి పిల్లలు. మీ ఆన్సర్స్ని నాకు వాట్సాప్ చేయవలసిన నా నెంబర్ 9177259209.
ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన యాక్టివిటీని భలే చేసి పంపించారా? చాలా సింపుల్ అండ్ ఈజీ యాక్టివిటీ కాబట్టి టక్క చేసి పంపించేశారు కదా. అలా చేసి పంపించి ముందుగా జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ దివ్య ఫ్రమ్ నిడదవోలు. సెకండ్ రోదే గ్రేస్ అండ్ జిమ్ ఎలియట్ ఫ్రమ్ వైజాగ్. థర్డ్ బెనర్జీ ఫ్రమ్ సత్తెనపల్లి. ఫోర్త్ షీనా క్రిస్టినా ఫ్రమ్ బెంగళూరు. ఫిఫ్త్ సుష్మంత్ అండ్ శృతిక ఫ్రమ్ హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫైవ్. వెరీ వెల్ అన్నాను, వెరీ వెల్. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 240 యాక్టివిటీ ఈస్ విన్సీ ఫ్రమ్ ఎల్సీఆర్సీ చర్చ్ విజయవాడ. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్. వెరీ వెల్ అన్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని కొరియర్లో పంపించడం జరుగుతుంది. హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ద సండే స్కూల్ టీచర్స్ అండ్ పాస్టర్స్. మీ చర్చ్లో ఎవరైనా సండే స్కూల్ పరిచర్య పట్ల ఆసక్తి కలిగి, భారం కలిగి, రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంత్యోక్ మినిస్ట్రీస్ ఎలీషా పాఠశాల నుంచి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్, సండే స్కూల్ ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. మార్చ్ 7, 8 తారీఖుల్లో, మార్చ్ 7th, 8th ఈ 2 డేట్స్లో సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే దయచేసి ఈ కింద నెంబర్స్ని సంప్రదించగలరు. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశాం కదా నాన్న. ద్వేషం వద్దు, ప్రేమే ముద్దు కదా నాన్న. కాబట్టి అందరినీ ప్రేమించే వారంగా ఉండాలనే యేసయ్య మనసుని మీరు కూడా కలిగి ఉండాలని మేము ఎంతగానో మీకోసం ప్రేయర్ చేస్తూ ఉన్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.